నమస్తే. సప్రమాణ జ్యోతిష్సారము ప్రథమ తరంగము. ఈ రోజు వీడియోలో క్రూరుల విమర్శ, రాసులు, నక్షత్రాలు, గ్రహాల గురించి తెలుసుకోబోతున్నాము. ఈ రోజుటి వీడియో అన్నది చాలా ముఖ్యమైనదండి. సాధారణంగా జ్యోతిష శాస్త్రం నేర్చుకోవాలన్నా లేదా ఎవరన్నా చెప్పాలన్నా ఈ రాసులు, నక్షత్రాలు ఇక్కడ నుండి మొదలు పెడతారు. మనకి గురువు గారు చూసినట్లయితే ఫాస్ట్ 2 క్లాసెస్లో కూడా బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకున్నాం. అంటే అసలు జ్యోతిష శాస్త్రానికి ఉన్నటువంటి మూలాలు ఏంటి ఇవి మనం తెలుసుకున్నాం. ఎప్పుడైతే ఈ శాస్త్రానికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటామో అప్పుడు శాస్త్రం అన్నది చాలా బాగా అర్థమవుతుంది, చాలా సులభంగా కూడా అర్థమవుతుంది. కాబట్టి ఈ రోజు వీడియో చాలా ముఖ్యమైనది. ఇక్కడ నుండి మనకు సబ్జెక్ట్ అనేది మొదలవుతుంది. శ్రీవత్సుడు క్రూరులు, పాపులు నవగ్రహములలో లేరన్న మాటయేనా స్వామి? గురువు: అవును. మానవుడు నర్చిన పాపపుణ్యములు ఏ ఏ కేంద్రములకు పోయి నిలిచి ఉండునో మరుజన్మలకు ఆయా కేంద్రముల నుండి ప్రసారమగును. పాపములెట్టివో పుణ్యములెట్టివో పుణ్యస్థానములో పుణ్యము, పాపస్థానములో పాపము కూడియుండును. పాపస్థానాధిపతులు, పుణ్యస్థానాధిపతులు అని 2 తెగలు. లగ్నము నుండి వచ్చును గాని గ్రహముల నుండి కలుగదు. ఇది గమనింపకపోవుట చేత జ్యోతి పూర్తి ఆరిపోయినది. చూడండి, మనం లాస్ట్ 2 వీడియోస్ లో కూడా ఎక్కువగా బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోవడం జరిగింది. అంటే జ్యోతిష శాస్త్రానికి ఉన్నటువంటి మూలాలు ఎప్పుడైతే మనం బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటామో ఈ శాస్త్రం అన్నది చాలా బాగా అర్థమవుతుంది. చూడండి, సింపుల్ గా చెప్పాలి అంటే మనం ఏ కారకత్వాలతో మనం దుష్కర్మలు చేస్తామో ఆ కారకత్వాలకు సంబంధించిన గ్రహ మండలంలో ఆ పాపం చేరుతుంది. ఏ కారకత్వాలతో మనం సత్కర్మలు చేస్తామో ఆ కారకత్వానికి సంబంధించినటువంటి గ్రహ మండలంలో మన పుణ్యం అన్నది చేరుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి ఎక్కువ భూమి ఉన్నది. అతను అంటే ఒక కొంచెం వయసు పెరిగిన తర్వాత ఇంత భూమి నేనేం చేసుకుంటానని పేదలకు దానంగా ఇచ్చారు, లేదంటే దేవాలయాలకు దానంగా ఇచ్చారు. ఓకే అండి, ఇప్పుడు చూడండి ఏం దానంగా ఇచ్చారు? భూమి దానంగా ఇచ్చారు. భూమి కారకుడైనటువంటి కుజగ్రహానికి సంబంధించినటువంటి ఖాతాలో ఈ వ్యక్తికి సంబంధించినటువంటి సత్కర్మ అనేది చేరుతుంది. అది మరో జన్మలో అదే కేంద్రం నుండి ప్రసారం అవుతుంది. అంటే ఈ జన్మలో ఎక్కువ భూయోగం ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక దేవాలయాన్ని నిర్మించారు, దానం చేశారు. చూడండి, అందుకోసమే మనకు గురువు గారు చెప్పేటప్పుడు కూడా చతుర్థ స్థానం గురించి ఎక్కువగా చెప్పారు. ఎందుకంటే ఇక్కడ ఒక శుభగ్రహం ఉన్న జాతకుడు పూర్వ పుణ్యుడు అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మన రోజు వాడే వస్తువులన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి ఎక్కువగా చతుర్థ స్థానాన్ని గురువు గారు చెప్పడం జరిగింది. ఇక అదే విధంగా నెగిటివ్ కర్మలు కూడా మనం ఎక్కడ ఎవరిని బాధ పెట్టాం, సో అదే కారకత్వాలతో మనం కూడా బాధపడాల్సి ఉంటుంది. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధిత అని అంటారు. అంటే ఏ ఏ కారకత్వాలతో మనం పాపం చేసామో ఆ కారకత్వాలతో బాధపడాల్సి ఉంటుంది. ఇక అదే విధంగా రుణానుబంధ రూపేణ పశు పత్ని సుత ఆలయ. సో మన రుణానుబంధంని బట్టి మనకు ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, మన ఇల్లు, లేదా మనం ఏ దైవాన్ని మనం పూజించాలి, మన సంతానం, ఇవన్నీ రుణానుబంధంతో వస్తూ ఉంటాయి. ఈ కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకుంటే ఒక వ్యక్తికి ఎక్కడ సత్కర్మ ఉంది, ఎక్కడ దుష్కర్మ ఉంది, ఇది చాలా బాగా మనం ఒక జన్మజాతకం చూసిన వెంటనే మనం తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే ఒక జన్మజాతకం చూసిన వెంటనే ఆ వ్యక్తి యొక్క కర్మను మనం లెక్కిస్తున్నామో ఆ వ్యక్తికి జాతకం చెప్పడం చాలా సులభం. చూడండి, జ్యోతిష్యం నేర్చుకోవాలి అంటే ముఖ్యంగా ఆ వ్యక్తి యొక్క కర్మను మనం ఎంత బాగా చదువుతున్నాం, ఎంత బాగా డీకోడ్ చేస్తున్నాం, ఇది ఎంత బాగా చేయగలిగితే శాస్త్రం అంత బాగా అర్థమవుతుంది, అంత బాగా మనం ఫలితాలు చెప్పవచ్చు. ఇక త్రిషడష్టాయ రిప్పేష విపరీత ఫలప్రద అని వారే అన్నారే, ఇట్టి విషయములు శాస్త్రజ్ఞులు గమనించలేదా? నాయనా, గమనించిన వారు మరుగై గమనించని వారు గ్రంథములు వ్రాయుట చేత శాస్త్రము అప్రమాణమై శీర్షాసనము వేసినది. చూడండి, ఎవరైతే ఈ శాస్త్రాన్ని లోతుగా తెలుసుకున్నారో వారు మరుగైనందువల్ల, తెలుసుకోలేని వారు గ్రంథాలు రాయడం వల్ల ఇది శీర్షాసనం వేసింది అని గురువు గారు చెప్తున్నారు. ఇక సాలు మూలు లేక దృక్కుకు రాక అడిగిన దానికి చక్కని ప్రత్యుత్తరము లేకపోయినది. ఇక దీనిని కుళ్ళగించి ప్రయోజనము లేదు. చూడండి, ఇంకా ఈ శాస్త్రము ఏ కారణం వల్ల పక్కత్రోవ పట్టింది, ఇవన్నీ ఆల్రెడీ గురువు గారు తెలియజేశారు. ఇక మనమేం నేర్చుకోవాలి అన్న దాని మీద ఫోకస్ చేయాలి. శ్రీవత్సుడు: స్వామి, జ్యోతిష్యము, మంత్రము, యంత్రములు, ఔషధి ప్రభావము అంజన ఉండిన కలియుగము జరగదన్నారే, ఎందుచేత? నాయన, జ్యోతిష్యము సాంగోపాంగముగా నుండిన దొంగతనములు, రంకుతనములు, దోపిడీలు, కూనీలు జరగవు. జరిగినా చెప్ప తగినవి, చెప్ప తగనివి గ్రహించి చెప్పగలిగేది వారుండినారు. ఈ కాలంలో డబ్బు ఇచ్చిన అదెట్టిదైనా చెప్పగలిగేది వారు ఉన్నారు. ధర్మాధర్మములు, పాపపుణ్యములు డబ్బును చూపిన లెక్కించక చేసేది వారున్నారు. అందువల్ల జోస్యము మరుగైనది. చూడండి, ఇప్పుడు మనకి శాస్త్రం అన్నది స్థూలంగానే ఉంది.
సూక్ష్మంగా అంటే సాంగోపాంగముగా మనకు శాస్త్రం అన్నది లేదు. ఎందువల్ల లేదు అంటే మన మహర్షులు ఇది కలియుగం కాబట్టి సూక్ష్మాతి సూక్ష్మాలను మరుగుపరిచారు. ముఖ్యంగా ఆస్ట్రాలజర్కి ఏవి చెప్పాలి ఏవి చెప్పకూడదు అన్నది బాగా తెలిసి ఉండాలి. ఎందుకంటే ఒక్కోసారి మన వాక్కు వల్ల చాలా ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇందులో ముఖ్యంగా పాటించవలసినది ఎవరి జాతకం వారికే చెప్పడం. ఒకవేళ తల్లిదండ్రులు అడిగినట్లయితే పిల్లల జాతకం చూసి ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పడం. అలా కాకుండా ఎవరో జాతకం ఎవరికో చెప్పడం వల్ల అవి తెలుసుకొని వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. కానీ ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలాంటివి చాలా మనం పాటించాల్సి ఉంటుంది. దీనితో కష్టము సుఖము రెండూ కలవు. చూడండి, దీనివల్ల కష్టము సుఖము రెండు ఉన్నాయి. దైవజ్ఞుడు పాపభీతి గలవాడు లేకున్నా ప్రజల బాధించును. పాపభీతి ఉండాలి, లేకపోతే ఇతనే ఎక్కువ మందిని బాధ పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. ఉన్నది లేదని లేనిది ఉన్నదని వాదించును. దొంగ జాతకములు సృష్టించును. దొంగలకు దోవలు చూపును. చేయరానివన్నీ డబ్బు కొరకు చేయును గాన జోస్యము స్థూల మార్గమును నుండనిచ్చి సూక్ష్మాతి సూక్ష్మములు మహనీయులు మరుగుపరచరని ఎరుగుము. ఇక మంత్రము మంత్రాంగములు అంటావా, ఇవి దివ్యశక్తివంతములు. అట్టివి మానవులకు అందించిన ధర్మాధర్మ విచక్షణ లేక మహిమలు చూపి మానవుల పీడింతులు, మాయల మరాఠీలై లోకుల వేధింతులు. చూడండి, ఇక్కడ యుగ ధర్మాన్ని అనుసరించి మన పూర్వీకులు మహర్షులు సూక్ష్మాతి సూక్ష్మాలను అన్నిట్లో మరుగుపరిచారు. ఎందుకంటే మనకు వాటితో పెద్ద అవసరం లేదు. అంటే ఇప్పుడున్నటువంటి కలియుగంలో ఉన్నటువంటి మనుషుల యొక్క మైండ్ సెట్ బేస్ చేసుకొని వీరు ఎంతకన్నా తెగించగలరు కాబట్టి ఆ సూక్ష్మాలను మరుగుపరచడం జరిగింది. నేనే కృష్ణ భగవానుడను మూడుల అజ్ఞానుల పీడింతురు, ప్రజలకు మేలు చేయటం మాని కీడు చేయుదురు, కాబట్టి మంత్రసాధన మాయమయ్యను. అట్టి మంత్ర సాధకులే ఇప్పుడు యంత్ర సాధకులు అంటే సైంటిస్టులు. వీరు ఉపాసనా భాగులే అయి ఉండిన మంత్రశక్తిని ఆర్జించి ఉందురు. శని శుక్ర బుధుల కలయిక పంచమ ఏకాదశములలో నవమ దశమములలో నుండి చంద్రుడు కటకము శనికి 3-10 అంటే పక్కచూపులతో లోపడి ఉండిన తపస్సు ఫలించును. అధిష్టాన దేవత ప్రసన్నత చెంది ముందుకు నడిపించును. సైంటిస్టు అయిన కొత్త వస్తువులు కనిపెట్టును. చూడండి, ఈ విధంగా లగ్న పంచమ నవమాధిపతులు అంటే శుభగ్రహాలు కలయిక జరగడం, అదేవిధంగా పంచమ ఏకాదశములు నవమ దశములలో ఇది ఏర్పడినట్లయితే ఒక మంచి సైంటిస్ట్ అవ్వడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. భగవంతుడి దయ వల్ల, గురువు గారి దయ వల్ల ఇటువంటి జాతకులకు నేను సిజేరియన్ ముహూర్తం కూడా పెట్టడం జరిగింది. తను పంచమ భాగ్యాధిపులను వందగా నొకటయ కలయ నమృత పదమై కననివి విననివి తెలిసియు గనుడై సకీర్తి పొందు కలకాలంబుల్. చూడండి, ఈ తను అంటే లగ్న పంచమ నవమాధిపతులు ఎవరికో కొంతమందికి అట్లా కలుస్తూ ఉంటాయి, ఆ కాంబినేషన్ ఏర్పడుతూ ఉంటుంది, అప్పుడు జన్మిస్తూ ఉంటారు. వాళ్ళు కననివి విననివి తెలిసేయు గనుడై సకీర్తి పొందు కలకాలంబుల్. చూడండి, అలాంటి వాళ్లకు ఎక్కువగా తెలుసుకోవడానికి ఒక ఆ కాంబినేషన్ అనేది ఏర్పడుతుంది అని ఉన్నది. మంత్ర సాధన యంత్ర సాధనకు ఉపయుక్తమవునట్లు మార్చి మాయము చేసిరి. ఔషధి ప్రభావము నెరింగిన చచ్చడి వారిని బ్రతికింతురు, బ్రతికెడి వారిని చంపెదరు. భూతదయ పశ్చాత్తాపము లేక సర్వులను హింసింతురు. బ్రహ్మవ్రాతనే మార్చెదనని గర్వింతురు. చూడండి, ఈ ఔషధి ప్రభావము ఇట్లాంటి శాస్త్రాలు బాగా ఉన్నట్లయితే చచ్చేవాడిని బ్రతికించవచ్చు, బ్రతికేవాడిని కూడా చంపవచ్చు. ఓకే అండి, అంటే మనం అంటే ఈ పెద్ద రేంజ్ లో ఈ బయోవార్స్ ఇలాంటివి కూడా ఎక్కువగా చేయొచ్చు. ఇప్పుడు మనం చూసినట్లయితే దేశాలు ఈ విధంగా డివైడ్ అయి ఉన్నాయి కాబట్టి ఒక దేశం ఇంకో దేశం మీద కూడా వీటి సహాయంతో దాడి చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. పూర్వ యుగముల మహనీయులు సర్వమెరింగి సత్యమును పాటించి నడుచువారు కాబట్టి వారికి తెలిసి ఉండినవి. కలికాలములో ఔషధి ప్రభావం తెలిసిన ధర్మరహితులై మారణములకు ఉపయోగింతురు. ఇదే అంటే బయోవార్ లాగా హింసింతురు. పాపము లెక్కింపని కాలము కలికాలము కాబట్టి మరుగైనవి. ఇక అంజనము అందుమా, దీని వల్ల ప్రజల సుఖపెట్టవచ్చు, దుఃఖపెట్టవచ్చు, దొంగలను అరికట్టవచ్చు, దొంగలకు దారి చూపించవచ్చు, భూగత ధనములు తీయవచ్చు, ధర్మము చేయవచ్చు, ధనికులు భూగతము చేసిన సొత్తును దొంగలకు చెప్పవచ్చు. చూడండి, ఈ అంజనం వల్ల కూడా మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు. ఇది కలియుగం కాబట్టి ఎక్కువగా చెడు చేయడానికి అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వమునకు ఎరుకుపరచవచ్చు, పాపము చేయవచ్చు, పుణ్యము చేయవచ్చు. అంటే ఈ భూగతమైనటువంటి నిధులు నిక్షేపాలు ఇవి ప్రభుత్వానికి ఇవ్వవచ్చు, అంటే ప్రభుత్వానికి చెప్పవచ్చు ఎక్కడున్నాయన్నది, లేదా దొంగలకు కూడా దారి చూపించవచ్చు. ఇది కలికాలము. ధనమునకు లొంగని మానవులు అరుదు, ఎంతటి పాపమైనా ఒడిగట్టెదురు కాబట్టి ఇది మరుగైనది. ధర్మకాలము ప్రవేశించిన అటువి తెలపగల మహాపురుషులు ముందుకు వస్తుని ఎరుగుము. చూడండి,
రాబో అంటే వచ్చే 230 సంవత్సరాల తర్వాత మంచి కాలం వస్తుంది, అంటే మంచి నాయకులు వచ్చి మంచి పాలన చేస్తారని గురువు గారు కూడా చెప్పడం జరిగింది. అది మన సప్రమాణ జ్యోతిష్శాస్త్రంలో మనం తెలుసుకుందాం. ఇక ఇక్కడ నుండి మనం అసలైన జ్యోతిష శాస్త్రాన్ని నేర్చుకోబోతున్నాం. ఇప్పటి వరకు బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడం జరిగింది కాబట్టి నమ సూర్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనేభ్యశ్చ రాహవే కేతవే నమః. మనం గ్రహాల గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి మొదటగా వారిని నవగ్రహాలను మనం స్మరించుకుంటూ గురువు గారు ప్రాథమిక అంశాలను తెలియచేయడం జరిగింది. స్వామి, ప్రాథమిక విద్య చక్కగా లేకున్నా ఉన్నత విద్యను అభ్యసించుటకు కష్టముగా నుండును కదా, ముఖ్యముగా గమనించవలసినవి కంఠస్థము చేయవలసినవేవో తెలియచేయుడు. చూడండి, మనకు బేసిక్స్ అన్నవి చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. బేసిక్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉంటాయో యాక్చువల్ గా ఉన్నది మనం తెలుసుకుంటాము, అప్పుడు చాలా బాగా నేర్చుకోవచ్చు. చూడండి, ఇక్కడ కంఠస్థం చేయవలసినవి బాగా గుర్తుపెట్టుకోవాల్సినవి ఎవరైనా జ్యోతిష్యం నేర్చుకునే ముందు. శ్రీవత్స ఖగోళమును 12 భాగములుగా విభజించినారు, వాటికి పేర్లమర్చినారు. అవి ఏవనగా మేషము, వృషభము, మిథునము, కటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనస్సు, మకరము, కుంభము, మీనము. వీటిని లగ్నములని రాసులని అందురు. చూడండి, వీటిని లగ్నాలు రాసులు అని అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గురువు కర్కాటక రాశిలో ఉన్నారు అంటే మనం ప్రదేశాన్ని సూచిస్తున్నాం. చూడండి, లొకేషన్. ఓకే అండి, ఖగోళంలో లొకేషన్ గురించి మనం మాట్లాడేటప్పుడు రాశి అంటాం. ఓకే అండి, అదే విధంగా ఇప్పుడు ఏ లగ్నం నడుస్తుంది, ఇప్పుడు టైం గురించి మనం మాట్లాడినప్పుడు లగ్నం అంటాం. ఓకే అండి, ఈ వ్యక్తి ఈ రోజు తెల్లవారుజామున 6:50 జన్మించాడు, మిథున లగ్నము. ఓకే అండి, చూడండి ప్లే అంటే టైం గురించి మాట్లాడినప్పుడు, ఓకే అండి, ఏ టైంలో ఏ సమయం గురించి మాట్లాడినప్పుడు లగ్నం అయింది. అదేవిధంగా గురువు ఇప్పుడు ఎక్కడున్నారు, గోచారంలో గురువు ప్లేస్ కర్కాటకం అనేటటువంటి ఆ ప్లేస్ లో ఉన్నాడు. శని మీనం అనే ప్లేస్ లో ఉన్నాడు. ఓకేండి, ప్రదేశం గురించి మాట్లాడినప్పుడు రాశి అవుతుంది, సమయం గురించి మాట్లాడినప్పుడు లగ్నం అవుతుంది. అవే 12 పేర్లు. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. లగ్నానికి రాశికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఇదే. ఇక్కడ చూడండి, మేషము మొదలుకొని చూడండి, చాలా సులభంగా మనం తెలుసుకోవాలి అనుకుంటే ఖగోళాన్ని మనం సులభంగా అధ్యయనం చేయడానికి 12 భాగాలుగా అక్కడ ఉన్నటువంటి శక్తి క్షేత్రాల ఆధారంగా ఓకే అండి 12 భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఓకే అండి, ఖగోళాన్ని మనం చూసే రాశి చక్రం ఏంటి అంటే ఖగోళం అంటే మనం తల పైకెత్తి చూసినప్పుడు కనిపించే ఆ ఆకాశం. ఓకేనండి, సో ఆ ఖగోళాన్ని మనం ఇక్కడ 12 భాగాలుగా రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే అండి, ఎందుకని అడ్రస్ కనుక్కోవడానికి. ఓకే అండి, ఇప్పుడు ఈ ఖగోళం అనేది 12 భాగాలుగా విభజించారు. వాస్తవానికి ఖగోళం అన్నది ఒకటే, అక్కడేమి 12 భాగాలు మనకు కనపడవు కళ్ళకు. అంటే మనం శాటిలైట్ వ్యూ ద్వారా మనం చూసినట్లయితే భారతదేశం కనిపిస్తుంది. భారతదేశం ప్రతి రాష్ట్రాలు ఏమి అక్కడ చూడండి, ప్రతి రాష్ట్రానికి బార్డర్స్ ఏమీ ఉండవు. అంటే ప్రతి రాష్ట్రం చుట్టూ ఫెన్సింగ్ అట్లా ఏమి ఉండదు కదా. ఓకే అండి, మళ్ళీ ఒక రాష్ట్రంలో డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. ఓకే అండి, మనం పెట్టుకున్నాం ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఈ విజయవాడ అని, గుంటూరు అని, లేదా హైదరాబాద్ అని. ఓకే అండి, ఈ విధంగా మనం పెట్టుకున్నాం. ఓకే అండి, వాస్తవంగా ఒక్కొక్క డిస్టిక్ ఏం సపరేట్ అయ్యి ఉండదు కదా. అంటే ఒక డిస్టిక్ ఈ ముక్క విడిపోయి ఈ ముక్క సపరేట్ గా అట్లా ఏమి ఉండదు, అన్ని కలిసే ఉంటాయి. ఓకే అండి, సో అదే విధంగా ఖగోళం కూడా మనకు ఈ 360 డిగ్రీలు ఉంటుంది. ఈ 360 డిగ్రీలను మన పూర్వీకులు అక్కడ ఉన్నటువంటి ఫలితాలను బట్టి, ముఖ్యంగా ఇది చాలా ముఖ్యమైనది, గ్రహము గృహము అనే కాన్సెప్ట్ లో మళ్ళీ మనం దీని గురించి తెలుసుకుందాం. ఓకే అండి, అక్కడ ఉన్నటువంటి ఫలితాలను బట్టి ఒక విధంగా చెప్పాలి అంటే అక్కడ ఉన్నటువంటి శక్తి క్షేత్రాలను బట్టి 12 భాగాలుగా ఆ ఖగోళాన్ని విభజించడం జరిగింది. దాన్ని మనం మేషం నుండి మీనం వరకు చెప్పుకుంటాం. చూడండి, ఇవి ప్లేసెస్. ఓకే అండి, ప్లేసెస్ ఖగోళంలో ఉన్నటువంటి 12 ప్లేసెస్. ఈ రాశులలో 27 నక్షత్రముల అమర్చినారు. అవి ఏవనగా అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మక, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతవిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఈ 27 నక్షత్రాలు చూడండి, నక్షత్రాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పినట్లు భారతదేశంలో రాష్ట్రాలు రాసులు అని అనుకుంటే ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్. ఓకే అండి, జిల్లాలు నక్షత్రాలు. ఓకేనండి, తర్వాత ఆ జిల్లాలో ఉన్నటువంటి మండలాలు నక్షత్ర పాదాలు.
ఓకే అండి. ఇప్పుడు ఇంకా పూర్వం లేదు, ఇప్పుడు టెక్నాలజీ పెరగడం వల్ల విలేజెస్ కూడా మనం అంటే అంత సూక్ష్మంగా వెళ్ళాం, అంటే డిగ్రీలు. ఓకే అండి. చూడండి, చాలా మంది నక్షత్రం అంటే అది ఏదో అనుకుంటుంటారు. నక్షత్రం అంటే ఏం లేదు, ఆ రాశిలో కొంత భాగాన్ని నక్షత్రం అంటారు. ఓకే, నక్షత్రము ఆకాశంలో కొంత క్షేత్రం, కొంత భాగం అని అర్థం వాస్తవంగా చెప్పాలంటే. ఓకే అండి. అంటే అశ్విని అంటే మనకు మేషరాశి అంటే అశ్విని 1, 2, 3, 4 పాదాలు, అక్కడ నుండి భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక 1వ పాదం. ఓకే అండి. ఒక గ్రహం కృతిక 1వ పాదంలో ఉందంటే దాని అర్థం ఏంటి? మేషరాశిలో చివరిలో ఉందని అర్థం. ఓకే అండి. మేషరాశి, ఈ బాక్స్ మేషరాశి అనుకుంటే ఇక్కడ ఉంది, చివరిలో ఉంది. అదే అశ్విని 1వ పాదంలో ఉంది అంటే మేషరాశిలోకి అప్పుడే ఎంటర్ అయిందని అర్థం. అశ్విని 2వ పాదంలో ఉందంటే కొంచెం దూరం ప్రయాణం చేసిందని అర్థం. అశ్విని 3వ పాదంలో ఉందంటే ఇంకొంచెం ప్రయాణం చేసింది. అర్థమవుతుందండి. ఈ విధంగా మనం ఈ శాస్త్రాన్ని నేర్చుకోవాలి. మేషాది క్రమేణా 12 లగ్నములలో 27 నక్షత్రములు అమర్చుటకు ఒక నక్షత్రమును 4 భాగాలుగా చేసి దానికి పాదములని పేరెడిది. చూడండి, ఈ 27 నక్షత్రాలు మ్యాచ్ అంటే సూట్ అవ్వవు కాబట్టి ఒక్కొక్క నక్షత్రాన్ని 4 పాదాలుగా డివైడ్ చేస్తే 108 నక్షత్ర పాదాలు వస్తాయి. ఓకే అండి. ఇప్పుడు ఈ 27 నక్షత్రములకు పాదములు చేయగా 108 పాదములకును. వీటిని 12 రాశులతో భాగింపగా ఒక్కొక్క రాశికి 9 పాదములు వచ్చును. ఎట్లనగా అశ్విని, భరణి, కృతికా పాదం మేషం. చూడండి, చాలా మంది అంటే ఏ రాశి అంటే ఏ నక్షత్రం ఏ రాశిలో ఉంటుంది, ఒక రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి, ఎన్నో పాదం వరకు ఉంటుంది, చాలా కష్టపడి నేర్చుకుంటూ ఉంటారు. ఓకే అండి. వాస్తవంగా చెప్పాలంటే అది నేర్చుకోవడం మంచిదే, ఒకవేళ అది నేర్చుకోకపోయినా పర్వాలేదు. ఓకే అండి. నేను మీకు ఒక ఫ్లో చెప్తాను, ఆ ఫ్లో నేర్చుకుంటే మీకు ఏ నక్షత్రం తర్వాత ఏ నక్షత్రం వస్తుందో మీకే అర్థమైపోతుంది. ఇక దాంతోపాటు దశలు, ఏ దశ తర్వాత ఏ దశ వస్తుందో కూడా మీకే అర్థమైపోతుంది. చూడండి, అశ్విని, భరణి, కృతికా పాదం మేషం. అంటే అశ్విని 4, భరణి 4, కృతిక 1, మేషం 9 పాదాలు. కృతిక త్రిపాదం, రోహిణి మృగశిరార్థం. అంటే కృతిక 3, రోహిణి 4, మృగశిర 2 కలిపి వృషభం. ఇక మృగశిరార్థం ఆరుద్ర, పునర్వసు, త్రయోమిథునం. చూడండి, మృగశిర 2, ఆరుద్ర పూర్తిగా, పునర్వసు 3 మిథునం. పునర్వసు పాదం పుష్యమి, ఆశ్లేషాంతం కర్కాటకం. చూడండి, పునర్వసు అంటే 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేషాంతం అంటే ఆశ్లేష 4 పాదాలు, కర్కాటకం. చూడండి, ఇక్కడ మీరు ఒక ప్యాటర్న్ గమనించండి. ఏ నక్షత్రంతో మొదలైంది? అశ్విని నక్షత్రము. ఇది కేతు నక్షత్రం. తర్వాత భరణి నక్షత్రము, ఇది శుక్ర నక్షత్రం. తర్వాత కృతికా నక్షత్రం, ఇది సూర్య నక్షత్రం. తర్వాత రోహిణి, ఇది చంద్ర నక్షత్రం. తర్వాత మృగశిర, ఇది కుజ నక్షత్రం. తర్వాత ఆరుద్ర, ఇది రాహు నక్షత్రం. తర్వాత పునర్వసు, ఇది గురు నక్షత్రం. తర్వాత పుష్యమి, ఇది శని నక్షత్రం. తర్వాత ఆశ్లేష, ఇది బుధ నక్షత్రం. మనం చూసినట్లయితే కేతువు, శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు, కుజుడు, రాహువు, గురువు, శని, బుధుడు. చూడండి, ఇక్కడికి నవగ్రహాలు కంప్లీట్ అయ్యాయి. ఓకే అండి. ఇప్పుడు బుధుడు అయిపోయింది కదా, మళ్ళీ కేతు నక్షత్రం. ఏంటి? మక కేతు నక్షత్రం, ఉబ్బ శుక్ర నక్షత్రం, ఉత్తర సూర్య నక్షత్రం. ఓకే. తర్వాత హస్త చంద్ర నక్షత్రం, చిత్త కుజ నక్షత్రం, స్వాతి రాహు, విశాఖ గురువు, తర్వాత అనురాధ శని, జ్యేష్ఠాంతం మళ్ళీ బుధ నక్షత్రంతో ఇంకో వరుస ఎండ్ అయింది. తర్వాత మళ్ళీ మూల కేతు నక్షత్రం, పూర్వాషాఢ శుక్ర నక్షత్రం, ఉత్తరాషాఢ సూర్య నక్షత్రం, శ్రవణం చంద్ర నక్షత్రము, ధనిష్ట కుజ నక్షత్రము, శతభిషం రాహు నక్షత్రము, పూర్వాభాద్ర గురు నక్షత్రము, ఉత్తరాభాద్ర శని నక్షత్రము, రేవతి. ఓకే అండి. రేవతి చివరి వరకు మళ్ళీ బుధుడితో ఎండ్ అయింది. ఓకే అండి. ఈ ఫ్లో నేర్చుకుంటే మనకి ఈరోజు సూర్య నక్షత్రం నడుస్తుంది, రేపు చంద్ర నక్షత్రము, ఎల్లుండి కుజ నక్షత్రము, దాని తర్వాత రాహు, గురువు, శని, బుధుడు, కేతువు, శుక్రుడు. ఓకే అండి. మళ్ళీ రిపీట్. ఓకే అండి. సో ఈ విధంగా అదే మీకు దశల్లో కూడా ఇలానే వస్తుంది. సూర్య దశ, తర్వాత చంద్ర దశ, తర్వాత కుజ దశ, తర్వాత రాహు దశ, తర్వాత గురువు, శని, బుధుడు, కేతువు, శుక్రుడు. ఓకే అండి. ఇదే చూడండి, ఇదే ఫ్లోలో వస్తుంది. కాబట్టి చాలా మంది కష్టపడి అంటే ఎక్కువగా చూడండి, కంఠస్థం ఒక్కొక్కసారి వయసు ఎక్కువ ఉండొచ్చు, ఎక్కువగా ఈ మెమరీ మీద ఎక్కువగా
గ్రిప్ ఉండకపోవచ్చు, అయినప్పటికీ పర్వాలేదు. ఓకే అండి, ఈ ఫ్లో బాగా నేర్చుకుంటే పర్వాలేదు. ఇక ఇక్కడికి 12 రాశులలో 27 నక్షత్రములు లిమిడినవి, ఇవి కంఠస్థము చేయవలేను. ఈ విధంగా మనకు మొత్తం రాశి చక్రం 360 డిగ్రీలు ఉంటే అందులో ఒక్కొక్క రాశి మనకు 30 డిగ్రీలు ఉంటుంది. ఓకే, ఒక్కొక్క రాశి 30 డిగ్రీలు ఉంటుంది. అందులో ప్రతి రాశిలో 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అశ్విని 1 2 3 4, భరణి 1 2 3 4, కృతిక 1 4 4 1 9 పాదాలు. ఈ రాశులలో నక్షత్రములపై నవగ్రహములు తిరుగుచుండును. రాశులు నక్షత్రములు స్థిరములు, గ్రహములు చరములై తిరుగుచు స్థావర జంగమములకు జనన మరణములు సుఖ దుఃఖములు కల్పించుచుండును. చూడండి, రాశులు నక్షత్రాలు కాన్స్టెంట్ అక్కడే ఉంటాయి. చూడండి, ఇక్కడే మనకు అర్థమవుతుంది రాశులు నక్షత్రాలు ఫలితాలు ఇవ్వవు. ఎందుకంటే గ్రహాలు ఫలితాలు ఇస్తాయి. గ్రహాలు తిరుగుతూ ఈ సృష్టి మొదలైనప్పటి నుండి ఒక్క క్షణం కూడా రెస్ట్ తీసుకోకుండా గ్రహాలు తిరుగుతూ కాలచక్రంలో మానవులకు సుఖాన్ని దుఃఖాన్ని కల్పిస్తూ ఉంటాయి. ఓకే అండి, ఇది మనం అక్కడ బాగా అర్థం చేసుకోవాలి. ఓకే అండి, రాశులు నక్షత్రాలు కాన్స్టెంట్ అక్కడే ఉంటాయి, తిరిగేది ఎవరు? గ్రహాలు. ఈ విధంగా తిరుగుతూ స్థావర జంగమములకు అంటే కదిలేవి కదలనివి. ఓకే అండి, అన్నిటి మీద గ్రహ ప్రభావం అన్నది ఉంటుంది. కాబట్టి మనం మానవులం కాబట్టి మన హ్యూమన్ ఆస్ట్రాలజీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక గ్రహముల నామములు ఏమి అనగా సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, కేతువు, వీరిని నవగ్రహములందరూ. చూడండి, మనకున్నది 9 గ్రహాలు, అందులో 7 గ్రహాలు 2 ఛాయాగ్రహాలు. చూడండి, ఇక్కడ గ్రహము అంటే సైంటిఫికల్ గా చాలా రూల్స్ ఉండొచ్చు. అంటే ఈ విధంగా ఉండాలి, ఇలా రొటేట్ అవ్వాలి, ఇవి రకరకాలుగా ఉండొచ్చు. దాన్ని బట్టి ఇంకా రేపొద్దున కొత్త గ్రహాన్ని కనిపెట్టామని రకరకాలుగా చెప్తుంటారు. 9 గ్రహాలు కాదు చాలా గ్రహాలు అని. ఓకేనండి, చూడండి, ఈ విశ్వంలో చాలా గ్రహాలు ఉంటాయి. అందులోనూ మన భూమిని ప్రభావితం చేసేవి 9 గ్రహాలను, మనకు సుఖ దుఃఖాలను ఇచ్చేటటువంటివి, అంటే మనకు మన కర్మను సంగ్రహించడం, మన కర్మను ప్రసాదించడం అనే పని చేసేటటువంటి 9 గ్రహాలను మన పూర్వీకులు తెలుసుకోవడం జరిగింది. ఇవి మర్చిపోకుండా ఉండడానికే వారు దైవాంశజులు కాబట్టి దేవాలయాలలో ప్రతిష్ఠించడం జరిగింది. కాబట్టి జ్యోతిష శాస్త్రంలో 9 గ్రహాలే ఉంటాయి. ఇదండి ఈరోజు వీడియో. నమస్తే.